హలో ఫ్రెండ్స్, కొన్ని మందారం ఫ్లవర్స్, వైట్ మందారం ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి కుండీలో. కలర్ చాలా బాగుంది. ఎల్లో మందారం, రెడ్ మందారం, ఇక్కడ ఇంకో ఫ్లవర్ వచ్చింది. కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని రోజెస్ వచ్చినాయి. ఇక్కడ పింక్ రోజ్ విప్పింది. ఇక్కడ ఈ ప్లాంట్కి కటింగ్ వేసినాక మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఎల్లో కనకాంబరం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ 2 డేస్కి వస్తున్నాయి. ఫ్లవర్స్ కొయ్యంగానే నేను ఒకసారి ట్రిమ్మింగ్ చేసేస్తాను, అందుకే బాగా వస్తాయి. చిన్న ప్లాంట్ అయినా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా హైట్ అవుతాయి ఇవి కటింగ్ చేస్తూ ఉంటే, వర్షాలు పడితే. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కనకాంబరం ఫ్లవర్స్ కోస్తున్నాను, లేడీ కనకాంబరం ఫ్లవర్స్ ఇవి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోసేస్తున్నాను. లెమన్ ఎల్లో మ్యారీగోల్డ్ ప్లాంట్ ఇది. కొమ్మ పెట్టాను, చాలా బాగా వచ్చింది. కొంచెం హైట్ అయినాక దాని నుంచి ఇంకా ఎక్కువ కొమ్మలు పెట్టేస్తాను. లాస్ట్ ఇయర్ అలాగే పెట్టాను, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఈ కలర్ పెట్టలేదు, అందుకే ఈ కలర్ పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా బాగుంటాయి కలర్. 2 కలర్స్ పెట్టాను. ఈ టబ్లో, ఈ బకెట్లో చుక్కమల్లి ప్లాంట్ కొమ్మ పెట్టాను కదా, ఫ్లవర్స్ వచ్చినాయి. పల్లీ ప్లాంట్ ఇది. కొన్ని పల్లీలు వేసేసాను ఈ టబ్లో. పల్లీ ప్లాంట్కి వాటర్ ఎక్కువ పోయక్కర్లేదు, మొక్కలు ఎదిగిపోతూ ఉంటాయి. చుక్కమల్లి ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని కోసేస్తున్నాను. చిన్న చిన్న కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, చుక్కమల్లి ఫ్లవర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ బకెట్లో కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ బకెట్లో కొన్ని మందారం కొమ్మలు, ముదురు కొమ్మలు పెట్టేశాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ. నిన్నైతే వడగళ్ళ వాన పడింది, పెద్ద పెద్ద ఐస్ గడ్డలు పడినాయి. వీడియో చేసి పెట్టాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ చాలా బాగుంటాయి, నిండుగా. ఈ ఫ్లవర్స్ని ఫుడ్ కలర్కి యూజ్ చేస్తారు. వాష్ చేసేసి, డ్రై చేసేసి, ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు సమ్మర్లో. కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఇంకొక ఫ్లవర్ ఉంది ఇక్కడ, ఇది కూడా కోసేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. పుదీనా, నూరు వరహాల్ ప్లాంట్ ఇది. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. దొండ ప్లాంటు. ఈరోజు కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి హ్యాంగింగ్ పార్ట్లో. కొన్ని బౌల్స్ ఉన్నాయి ఖాళీగా, వాటిల్లో
మట్టి నింపేసి ఇంకా పెట్టేస్తాను. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. శ్రీలంక మల్లె ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి ఈరోజు. చాలా పువ్వులు పూసినాయి ఈరోజు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. వర్షం పడినాక ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. శ్రీలంక మల్లె ఫ్లవర్స్ కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. ఇయర్లో 8 months వరకు వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.